ఏ జీవితాన్ని ఇష్టపడుతున్నాడంటే మన జీవితంతో మొత్తం అన్ని కార్యక్రమాలు అన్నీ చేసేసి మనకిష్టం వచ్చినట్లుగా బతికేసి మనకిష్టమైనట్లుగా బాగా మనకు నచ్చినవన్నీ చేసేసి చివరిలో ఇంకా నా ప్రాణం పోతుంది అన్నప్పుడు మనం బాప్తిసం పొందుకోవడం అసలు దేవుడు దాన్ని ఇష్టపడతాడని నేను అనుకోవట్లేదు. అసలు అవసరం లేదు ఆ బతుకు. ఎందుకంటే మొత్తం అంతా నువ్వు బతికేసావు. మన జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్లు జీవించేసావు. ఇంకెందుకు దేవునికి పిప్పి చేసేసి యవన జీవితాన్ని దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించే విధానం ఎంత గొప్పదో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎంత అద్భుతమైన విషయం నేను ఊహించలేకపోతున్నాను. యంగ్ బ్లడ్ని దేవునికి ఇవ్వటం అన్నది, మన జీవితాల్ని దేవునికి ఇవ్వటం అన్నది ఇట్స్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండి. ఇది అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చు సమయం అప్పుడు నేను ఇంకా సిద్ధపడలేదయ్యా అని అంటే ఆయన ఆగేవాడు కాదు. అవునా, తొందర రెడీ అని బండి మీద బయట ఫ్రెండ్ కూర్చున్నట్టు కూర్చోడు ఆయన. ఇది రెప్పపాటులో జరిగే కార్యం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు.